అన్న సినిమాలో ఉంది. నేను రవితేజ సినిమా అనుకుని వచ్చా, యాత్ర సినిమాకి వచ్చా, బేలా సినిమా ఎందుకు అన్న సినిమాలో సూపర్ మళ్ళీ రావాలనిపిస్తుంది. అన్న సినిమాలో ఉంది. బాగుందన్న సూపర్ గా. సినిమాలో ఉంది. సూపర్ చించేశారు. సార్ సినిమాలో ఉంది. బాగా తీసాడు, తెలివిగా తీసాడు, బాగుంది. అన్న సినిమాలో ఉంది. సూపర్ హిట్ అన్న. అన్న సినిమాలో ఉంది. బాగుంది. అన్న సినిమాలో ఉంది. బాగుంది. అన్న సినిమాలో ఉంది. ముఖ్యమంత్రి ఆయనే, జగనే, జగన్మోహన్ రెడ్డి స్థాపితే మరి అన్న 2024లో మళ్ళీ కొడుతున్నాం. జై జగన్. సినిమా చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది వాస్తవంగానే చూపించారు. ఈరోజు వాస్తవ రూపంలో ఏ విధంగా ఉందో సినిమా కూడా అదే విధంగా ఉంది. మరలా రిజల్ట్ హ్యాట్రిక్ మళ్ళీ రిపీట్ అయితే సంపాదిస్తుంది. బ్రహ్మాండంగా ఉందండి. రియాలిటీ అంతా ఒరిజినల్ గా ఎలా ఉందో 2014 నుంచి ఎలా ఉందో మొత్తం యాజిటీవ్ గా చూపించారు. వచ్చేది 2024 ఎలక్షన్ లో భారీ మెజారిటీతో కైవసం చేసుకోబోతున్నాం. మన ముఖ్యమంత్రి వారిలో మళ్ళీ 2024కి భారీగా పట్టాభిషేకం జరగబోతుంది ఎలక్షన్ లో. జై జగన్. అసలు జగన్ గారి పాత్రలో జీవ గారు ఎలా నటించారంటారు? చాలా బాగా చేశాడు. అంటే ఈ పొలిటికల్ ఇది ఎలక్షన్స్ ముందు జరిగింది కదా, ఇది ఫేవర్ గా ఏమన్నా జరిగే? అదేం లేదు, బాగా చేశాడు జీవ. ఇందులో నెగిటివ్ షేడ్స్ కానీ పాజిటివ్ షేడ్స్ కానీ నో నెగిటివ్ బాస్ సూపర్. జై జగన్ సూపర్. Movie was really good. It was mind-blowing, very inspirational. 2014 before elections జరిగింది కదా. The movie which is going on before elections of 2014. It will be helpful to the 2024 elections. Yeah, I think the movie is really mind-blowing. People should watch it, and I think CM Jagan is going to be the CM again. Thank you. సినిమా సూపర్ గా ఉందన్న, చూడండి బాగా అందరూ యాక్టింగ్ ఏమన్నా జగన్ గారి బాగుందన్న. అసలు జీవా గారి యాక్టర్ జగన్ తో పాటు జగన్ ఎలా చేశాడు, ఇప్పుడు కూడా జీవా గారి క్యారెక్టర్ చాలా సూపర్ గా ఉంది అన్న. ఈ సినిమా అనేది వచ్చే ఎలక్షన్స్ కి ఏమైనా ఫేవర్ గా మారబోతుందా? బాగుంటది అన్న. జగన్ అన్న గురించి బాగా చూపించారు. అంటే ఇప్పుడు వీళ్ళున్న ప్రతిపక్షాలకి వాళ్ళ గురించి ఏమన్నా నెగిటివ్ గా ప్రతిపక్షాల గురించి నెగిటివ్ ఏమైనా మాట్లాడేది. సినిమాకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారి గురించి అలాగే జగన్ గారి గురించి బాగా చూపించారు డైరెక్టర్ గారు. బాగుంది, ఉన్నది ఉన్నట్టు చూపించాడు, కాంట్రవర్సీ లేకుండా బాగా తీశారు. సార్ ఇది వచ్చే ఎలక్షన్స్ లో ఏమైనా ఫేవర్ గా మారిపోతుందా? 100% ఫేవర్. సూపర్ సూపర్ బాగానే ఉంది. అంటే సినిమా ఎలా అనిపించింది ఓవరాల్ గా? బోరే అనిపించలే, బాగుంది, మంచిగా అంటే జగన్ గారి పట్ల జీవ గారు ఎలా నటించారు? బాగానే చేశాడు. అసలు సినిమా ఎలా అనిపించింది? ఎప్పుడు జగన్ ఇప్పుడు బయట ఎలా జరిగింది అన్నది అలా చేశారు. బాగుంది. జగన్ సేమ్ అర్థం బాగుంది. అన్న సినిమాలో ఉంది. బాగుందండి. అన్న సినిమాలో ఉంది. బాగుంది సార్ సినిమాలో ఉంది. సార్ సినిమా సూపర్ డూపర్. అన్న సినిమాలో ఉంది. చాలా బాగుందండి. సార్ సినిమాలో ఉంది. సూపర్ సూపర్ హిట్ బ్రో. సంఘటనలు కదా ఎలా తీసారంటావు? అది ఉన్నదే ఉన్నట్టే తీసాడు. చేశాడు జగన్, మొత్తం అదే చూపించాడు బ్రో సినిమా అంతా. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం తర్వాత నుంచి జగన్ ఎలా ఇబ్బంది పెట్టారు, తర్వాత జగన్ ఎలా కింద నుంచి పైకి వచ్చాడు, మొత్తం పోయినా సరే మొత్తం బాగా చూపించాడు బ్రో. చాలా బాగుంది సినిమా అయితే. సపోర్ట్ ఎప్పుడు ఉంటది కదా, కామన్ సపోర్ట్ అనేది. మీరు కొత్తగా మళ్ళీ సపోర్ట్ అనేది అవసరం లా, జగన్ ఫస్ట్ నుంచి ఉంటది. ఇప్పుడు నువ్వు అలా అనుకుంటే మరి కొంతమంది వేరే సినిమాలు కూడా వేరే పేర్లు పెట్టి ఇదే సినిమాని తీస్తున్నారు. మొన్న 3 months బ్యాక్ కూడా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి దానికి అప్పుడు ఏం మాట్లాడతారు? అంటే 3 months బ్యాక్ అది కూడా ట్రైలర్ పెట్టారు కదా, దాంట్లో మరి మొత్తం యాంటీగా పెట్టేశారు. అది మరి దానికి దీనికి పార్టీ పరంగా కాదు ఇది పెట్టింది. మామూలుగా జగన్ ఎలా తీశారు, జగన్ ఏం చేశారు, తర్వాత మనోడు ఎలా పైకి వచ్చారు, మొత్తం అది తీశారు, రియల్ గా తీశారు.
సినిమా సూపర్ అన్న, సూపర్ 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 అన్న సినిమాలో రియాలిటీ బాగుందండి. అంటే జగన్ గారి పాత్రలు అంటే ఇక్కడ వాస్తవాలు ఏంటంటే మనం 10 years నుంచి చూస్తున్నాం కాబట్టి రియల్ జరిగింది. ఇప్పుడు దాకా ప్రతిపక్షం అయ్యి కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రజల్లో ఈ పేపర్లో ఏంటంటే రకరకాల తప్పుడు వార్తలు వచ్చినా సరే రియల్ గా మనం చూస్తున్నామంటే ఎంత కుట్ర జరిగిందో ఎలా జరిగిందో అనేది పబ్లిక్ కూడా ఒక అర్థం అవుద్దని. అంటే ఈ సినిమా అనేది వచ్చే పాలిటిక్స్ లో ఏమన్నా ఫేవర్ గా మరి అవకాశం ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు దాకా ఏంటంటే అప్పులు డబ్బులు తినేసేయడని చెప్పి ఒక రూమర్ అయితే ఉన్నది కాబట్టి దానికి ఏంటంటే వాస్తవాలు ఏంటనేది కూడా ఇలా కూడా వెనకాల ఉండి వెనకాల ఉండి కొన్ని శక్తులు వాళ్ళ తప్పుడు మాటలు చెప్పి ప్రజలకి అబద్ధ ప్రచారం చేశారని చెప్పి ఉన్న మాటని ప్రజలు కూడా దాన్ని ఒక తప్పు అని చెప్పి అర్థం చేసుకుని కన్వర్ట్ అవుతారని అనుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలో కనుక బయట రియాలిటీలో జరుగుతున్న పాలిటిక్స్ కి లేకపోతే అక్కడికి ఏమైనా డిఫరెన్సెస్? వాస్తవంగా జరిగిందే, కానీ మన దగ్గర ఒక సీఎం స్టేజ్ కానీ ఒక పెద్ద నాయకుడి దగ్గరికి మనం ఉండాలంటే మనం వెళ్ళి చూడలేం కాబట్టి ఇప్పుడు ఏంటంటే అది వాస్తవం జరిగిందని కథ కింద ఉంది కాబట్టి ఒక రియాలిటీ అనేది.